లెట్స్ ప్రిపేర్ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఫర్ మై హస్బెండ్. ఫస్ట్ అయితే వెజెస్ అన్ని ఇలా చాప్ చేసేసుకోండి. నేనైతే టొమాటో, పొటాటో, ఆనియన్, చిల్లీ, బీన్స్, క్యారెట్, మష్రూమ్, జింజర్, కొంచెం కర్రీ లీవ్స్ ఇవన్నీ తీసుకున్నాను అనమాట. మీ ఇష్టం, మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి చాప్ చేసుకోండి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులన్నీ వేసుకొని ఒక ఎండుమిరపకాయ వేసుకొని గ్రౌండ్ నట్స్ కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని కూడా వేసేసుకోండి అండ్ గివ్ దెమ్ ఏ గుడ్ ఫ్రై. హియర్ ఈజ్ అవర్ హీరో ఇంగ్రీడియంట్. మనం సేమియా ఉప్మా చేయబోతున్నాం అనమాట. సో వెజ్జెస్ అన్ని బాగా ఫ్రై అయిపోయినాక ఇందులో వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకోవాలి. నౌ ఇట్స్ టైమ్ టు యాడ్ సాల్ట్. కావాల్సినంత వేసుకోండి. ధనియా పౌడర్, పెప్పర్, ఇవన్నీ వేసుకోవడం వల్ల స్పైసెస్ అన్ని బాగా తగులుతాయి అండ్ టేస్టీగా ఉంటుంది. ఉప్మా తిన్న ఫీలింగ్ రాదనమాట. వాటర్ ఇలా బాగా బాయిల్ అయిపోయినాక సేమియా వేసేసుకోవాలన్నమాట. సేమియాని ముందే ఫ్రై చేసుకుంటే ఒక వన్ చెంచా గీలో సేమియాని ముందే ఫ్రై చేసుకున్నాం అనుకోండి, పొడి పొడిగా ఉంటుంది అనమాట. లైక్ మ్యాగీ న్యూడిల్స్ ఆ ఫీల్ వస్తుంది. అంటే ముద్దగా ఉప్మా లాగా కాకుండా పొడి పొడిగా మ్యాగీ న్యూడిల్స్ లాగా ఉంటుంది. నేను ఆల్రెడీ ఫ్రైడ్ సేమియానే వాడుతున్నాను, సో నేను అందుకే ఫ్రై చేయలేదు ముందే. మీరు ఫ్రై చేసుకోండి. వెజ్జెస్ అన్ని ఇందులో కుక్ అవ్వడం వల్ల ఇట్ గివ్స్ ఏ గుడ్ టేస్ట్ అండ్ హెల్త్ కు చాలా మంచిది. బికాస్ వెజ్ లోడెడ్ గా ఉంటుంది కాబట్టి ఉప్మా చాలా బాగుంటుంది. నౌ ఆర్ ఉప్మా ఇస్ రెడీ. టేస్టీ అండ్ డెలిషియస్ ఉప్మా రెడీ అయిపోయింది. చూసేయండి ఎంత బాగుంటుందో. అండ్ ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిజ్జా, పాస్తా, న్యూడిల్స్, మ్యాగీ ఇవేమి పనికిరావు అనమాట దీని ముందు. అంత బాగుంటుంది. సో ట్రై చేయండి ఈ రెసిపీ అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అండ్ ఇట్ ఈస్ హెల్దీ టు.